తమ్మి అందరూ నీ మీద చాలా గుస్సతోనున్నారు. డే ఫ్రైడే 10:05 hours. Let us start the debate with dignified manner. Hey విజయ రాఘవన్, నువ్వు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ఏస్ పడేస్తాం. కూర్చోండి కూర్చోండి, సైలెన్స్. కూర్చో. ఏంటి విజయరాఘవన్, ఎన్జిఓస్ తో టైఅప్ అయిపోయి బాగా కమిషన్ కొట్టేసావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. 2 పార్టీల మెంబర్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. మరి మీరేమో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ప్లాన్ ఇచ్చారు. ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు గవర్నమెంట్ ఏమి డబ్బులు వ్యవసాయం చేయడం లేదు, నువ్వు అడగగానే ఇచ్చేయడానికే. చూడు, నువ్వు ఎవరెవరితోనో కలిసి స్కాములు చేస్తున్నావంట. సార్ ఇతని మీద ఎంక్వైరీ వేయించండి. నువ్వు రాకముందు ఈ ఏరియా చాలా బాగుండేది. నువ్వు వచ్చాక నువ్వు చేసిన ఫ్రాడ్స్ కి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఎవరు మాట్లాడారేంటి? తమ్ముడు, మాట్లాడుకుందామా, విసురుకుందామా, ఇక్కడ పెట్టుకుందామా, బయట పెట్టుకుందామా? ఎనీ సెంటర్. ఏంట్రా చూస్తున్నావు? తెగ రెచ్చిపోయావుగా, ఇప్పుడు సమాధానం చెప్పు. విజయరాఘవన్, ఏంటి సమాధానం చెప్పు. అడుగులోన అడుగు వేయి, ప్రజలందరూ ఒకటేనని చెబుతూ, సమిధెలాగా వెలుగు నువ్వు, పేదరికాన్ని తరిమివేస్తూ, విద్య అనే మొక్క నాటరా, జ్ఞానమై పెరుగుతుందది. 30 ఏళ్ల క్రితం మీరు మీ పార్టీ పెట్టేటప్పుడు ఇదే మీ స్లోగన్ అని చెప్పారు. ఇప్పుడు మారిపోయిందా? పేదవాడి పేదరికాన్ని తరిమేశారా? విద్యార్థులందరికీ ఒకేలా విద్యను అందించారా? గవర్నమెంట్ కాలనీ, నా వార్డ్, ఎంత మంచి మనుషులు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సాయం చేయాలనే తపన ఉంది. కానీ 70% యువతకు అక్కడ ఉద్యోగాలు లేవు. చదువుకొని ఎదగాలనుకున్న పిల్లలు పేదరికం వల్ల చదువుకోలేకపోతున్నారు. ఆకలంత తిండి లేదు, నీళ్లు లేవు. ఇవన్నీ నా ముందున్నోళ్లు మార్చలేదు. ఏ వాళ్ళ వల్ల కాలేదా, లేక చేస్తే వాళ్లలో ఆలోచించే శక్తి మొదలవుతుందనా? మీ ఎవరికి ఓట్లు రావని ఎలక్షన్ అప్పుడు మీరిచ్చే 5,000కి 10,000కి చేతులు చాపి నించోవాలని మీరు వాళ్ళని పేదవాళ్లలాగే ఉంచేశారు. నా వార్డులో ఇంతకు ముందు 4,348 మంది పని లేకుండా ఉండేవాళ్లు. నేను కార్పొరేటర్ అయిన ఒకే ఒక్క సంవత్సరంలో 185 మంది మాత్రమే నిరుద్యోగులున్నారు. ఆ లెక్క కూడా త్వరలో తగ్గిపోతుంది. ఇంతకుముందు 15% మంది మాత్రమే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళని స్టూడెంట్స్ లేరు, ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కూడా లేరు. నా ఏరియాలో ఉన్న 9,021 కుటుంబాలకు ఈ ఒక్క సంవత్సరంలోనే 20% ఆదాయం పెరిగింది. ఒక వార్డులోనో, ఒక డిస్ట్రిక్ట్ లోనో, ఒక స్టేట్ లోనో, లేక కంట్రీలోనో ఒక్క పేదవాడున్నా సరే మనం ఇంకా వెనకబడి ఉన్నట్టే. ఏంటి మార్చేస్తాను తెగ రెచ్చిపోతున్నావు? మేం చేసేది కూడా జనం కోసమే, నువ్వు ఒక్కడవే కాదు. సర్వే నంబర్ 730 నార్త్ ఈస్ట్ అత్తాపూర్ రోడ్ నుండి మేతిపట్నం రోడ్ వరకు దాన్ని ఆనుకొని వెళ్తున్న కాలువని సంవత్సరం నుంచి క్లీన్ చేయలేదు. కానీ దాన్ని క్లీన్ చేస్తున్నట్టు 6 సార్లు డబ్బులు శాంక్షన్ అయినాయి. అలా ఎవరో ఒకరు చేసి ఉంటారు. అది అడ్డం పెట్టుకుని అందరిని అంటావు నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు. ఆ కాలువ ఉండేది 61వ వార్డ్. దాని కార్పొరేటర్ మిస్టర్ పరంధామయ్య, అది నువ్వే. నీ డెవలప్మెంట్ ఎలా ఉందో మీ వార్డుని అడుగు, నా దెబ్బ ఎలా ఉంటుందో నీ వాళ్ళని అడుగు. గెలవక ముందు అత్తింట్లో ఉన్న ఒకడు కార్పొరేటర్ అయిన తర్వాత 10 ఇళ్లు, 2 గెస్ట్ హౌస్లు, 2 BMW, 1 ఫార్చ్యూనర్, 10 ఇనోవా కార్లు, డైలీ 30 మందికి భోజనం బేటా అని ఎలా సంపాదిస్తాడు? జీతమే లేని ఒక కార్పొరేటర్ సీట్ కి ఒక పార్టీ 1 కోటి తీసుకొని సీట్ ఇస్తోంది. 1 లక్ష జీతం ఉన్న ఎమ్మెల్యే సీట్ కి 15 కోట్లు, ఎంపీకి 25 కోట్లు, మొత్తం ఎన్ని వేల కోట్లు? వీళ్ళందరూ గెలిచొచ్చి ఇక్కడ ఏం అందరికీ తెలిసిందే కదా. సారీ ఆనరబుల్ మేయర్, మీరు కూడా ఈ సీటుకి ఎన్ని కోట్లు ఇచ్చారో నాకు తెలుసు. అండ్ యూ హ్యావ్ నో రైట్ టు స్టాప్ మీ. ప్రతిసారి ప్రజలు ఒకరిని గెలిపించి వాళ్ళు ఓడిపోతున్నారు. అందరం పాపం చేస్తున్నాం, మనందరం పాపం చేస్తున్నాం ఆనరబుల్ మేయర్. ద్రోహం, పచ్చి ద్రోహం మారాలి. ఇది మార్చాలి. ఎంత డబ్బు శాంక్షన్ అవుతుందో అదంతా ప్రజలకు అందుతుందా? ఈ ప్రపంచంలోనే మంచి సేవ ప్రజాసేవ. ప్రజల్ని కాపాడడానికి దేవుడు అవతారం ఎత్తి వస్తాడో లేదో తెలీదు, కానీ మనం అనుకుంటే కాపాడొచ్చు, అన్నిటినీ మార్చొచ్చు. నా వార్డ్ లాగా ఒకరోజు సిటీనే మార్చొచ్చు. అప్పుడు దేశమే మారుతుంది. మార్చాలి. థ్యాంక్స్ ఫర్ అలవింగ్ మై వర్డ్స్ ఆనరబుల్ మేయర్. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ ఆన్ మై వార్డ్స్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.
హానరబుల్ మేయర్. అతను ఇప్పటి వరకు ఆవేశంగా మాట్లాడాడు కదా, ఎస్ మేయర్. అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి, డిలీట్ చేసి. ఓకే మేయర్. పని అయిపోవాలి. మీరిచ్చిన టెండర్ని కరెక్ట్ చేసి మెయిల్ చేశాను. చెక్ చేశారా? సార్ మేము చెక్ చేసే తీసుకొచ్చినాం సార్. పర్వాలేదే, తొందరగా అర్థం చేసుకున్నారా? ఏంటిది? సార్ వచ్చాం సార్. సార్ భగీరథ్ గారు. తమ్ముడు, మా పార్టీలోకి రమ్మన్నాను, నువ్వు వినలా. నువ్వు నాకు నచ్చావు తమ్ముడు, కానీ నువ్వు కార్పొరేటర్ గా నచ్చట్లే. అందుకే నీ ముందు ఒక రిజిగ్నేషన్ లెటర్ పెట్టా, సైన్ చేసే తమ్ముడు. ఎవరిని లోపలికి పంపించొద్దు. ఏంటి అరుణ్ కుమారి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. నీ కొడుకుని ఎక్కడికి పంపించావు? కార్పొరేటర్ అయ్యాడంటగా. వానికి మాలిన ఎదలకు పని అప్పచెప్పాను. నేను పూర్తిగా కాల్చకుండా వదిలిపెట్టారు. మంచి పనుడు ఏం చేస్తాడో తెలుసా? కాలిన తర్వాత ఊపిరుందా లేదా అని పొడిచి మరీ చూస్తాడు. ఫోన్ వస్తుంది చూడు, లిఫ్ట్ చేయి. రే రాఘవ, సూర్యనారాయణ రౌడీని తీసుకుని అమ్మ దగ్గరకు వచ్చాడు రా. లోపల జరుగుతుందో తెలియదురా. రే రారా, తొందర రారా, బయలుదేరుతుందిరా. సైన్ చేసే తమ్ముడు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ అంతా వదిలి చాలా రోజులైపోయింది తమ్ముడు. నేను ఒక పద్ధతిగా వెళ్తున్నాను, మళ్ళీ నన్ను పాత దారికి తీసుకురాకు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తున్నట్టు ఒక వీడియో తీసి జోనల్ మేనేజర్, చైర్మన్ అందరికీ పంపు. ఆడదానివై పుట్టేశావు. సరే, వచ్చావా, మగాడు చెప్పింది చేశావా, డబ్బులు సంపాదించావా అన్నట్టుంటే పెద్ద మేడలో ఉండేదానివి. కానీ ఇప్పుడు నువ్వెంత పోరాడినా సరే మా మగాళ్లతో గెలవలేవు. పైగా ఒళ్ళంతా కాలిపోయింది. ఎవడన్నా చూస్తాడా నిన్నిప్పుడు? ఆడదాంతో ఎలా మాట్లాడాలో తెలియని నువ్వు మగాడివి కాదు. నీ అంతు చూడకుండా నేను సైన్ పెట్టండి సార్. హలో రాఘవ, అమ్మ ఎలా ఉంది? బానే ఉంది రాఘవ. వచ్చారు, కొట్టారు. నువ్వు రిజైన్ చేసావని తెలిసాక వెళ్ళిపోయారు రాఘవ. అమ్మకు సార్ ఫోన్ ఇవ్వు. తర్వాత మాట్లాడొచ్చు కదా. సరేరా, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, పొద్దునే కలుస్తాను. సరే రాఘవ. అమ్మ జాగ్రత్త. మామా, అమ్మ చేతిని ఇరగొట్టేశారా? ఏరియా కార్పొరేటర్ రిజైన్ చేసిండు. ఇంకా ఈ ఏరియాలో మాదే హవా.
భయం పోయింది కదా, ఒక్కొక్కడికి పోయిస్తా. మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా బాబు? కన్నాలే ఓ కన్నా ఎన్నెన్నో కలలు మోసాలే నిన్ను పెంచుకొని ఆశలు. బాధనే మింగరా విజయం కలుగు. నిన్నే నువ్వు వెతుకు, నీలో ఉంది గెలుపు. కనులే కడకు నీచమై జరుగు. నేను నీకప్పుడే చెప్పినా, గెలిసొచ్చినప్పుడే వాణ్ణి పట్టుకొని కసా కసా పొడిచి వాణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి వాడి కడుపులో ఉన్న పేగులు తీసి నీకు మాలగా వేస్తా, పర్మిషన్ ఇవ్వు అని. కానీ నువ్వు నేను చెప్పింది మాత్రమే మోసుకొని చెయ్యి అన్నావు. ఏమైంది? వాడిని ఎందుకు టచ్ చేసావు? ఏం పీకడానికి టచ్ చేసావు? నన్ను అడగకుండా సిటీలో ఏది కదలకూడదని తెలీదా నీకు? రేయ్, నేను రాజకీయ నాయకుడినిరా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసురా. నీకేం తెలుసురా రాజకీయం గురించి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ తుప్పు పట్టిన కత్తి పట్టుకుని రౌడీ ఎదవి. న్యాయంగా ఉండే వాళ్ళకి అవకాశం దొరకదా అమ్మా? తప్పు చేసేవాళ్లే సందర్భాన్ని అవకాశాన్ని వెలకట్టి కొంటారు. కానీ ఎంత కష్టం వచ్చినా న్యాయంగా ఉన్న వాళ్ళకి అవకాశమే వెతుక్కుంటూ వస్తుంది. నాకు దొరికిన అవకాశమే నువ్వు. నీకు ఒక రోజు వస్తుంది. సీఎం గారు, మనం ఇంకా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలి. నామినేషన్ వేయడానికి రేపే ఆఖరి రోజు. ఏంటి మిస్టర్ భగీరథ, సిటీనే నీకు రాసిచ్చారు. 150కి 150 గెలవాలిగా భగీరథ. అందులో 50 ఓడిపోయాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఏం చేయబోతున్నావు? ఈసారి బాగా కష్టపడతాను సీఎం గారు. మళ్లీ గెలుపు మనదే. మల్కజ్గిరి సీటుకు మాత్రం ఇంకా క్యాండిడేట్ ఫైనల్ అవ్వలేదు. మల్కాజ్గిరి పోయినసారి కూడా ఓడిపోయాం. ముఖ్యమైన స్థానం. అవును సీఎం గారు, ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రసాదరావుని సెలెక్ట్ చేస్తే బాగుంటుందండి. ఆ నియోజకవర్గంలో మనకంత మంచి పేరు లేదు. ఆ బుకెటివు. విజయరాఘవన్, ఇండియాలోనే బెస్ట్ వార్డ్ విన్నర్ విజయరాఘవన్ కి కంచుకోటగా నిలిచిన కాలనీ బెస్ట్ కార్పొరేటర్. ఈ నియోజకవర్గంలో మన క్యాండిడేట్ గెలవాలంటే ఇతను ఎలక్షన్స్ లో నుంచోకూడదు. ఎందుకంటే ఇతనికి మంచి పేరుందని మన ఐటీ వింగ్ సర్వే కూడా చెప్పింది. సీఎం గారు, మీరు అన్నట్టు అతను నిలబడితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం సార్. అతనికి మన పార్టీకి కొన్ని గొడవలున్నాయి. అతని కార్పొరేటర్ పోస్ట్ నుంచి రిజైన్ చేయించు. చూడు భగీరథ, వాడితో మాట్లాడి స్టాప్ చేయించు. వాడు ఎలక్షన్స్ లో నుంచోకూడదు. నిన్ను
కార్పొరేటర్ గా తప్పిస్తే పై ఎమ్మెల్యేగా నించుంటున్నావు ఆ? నీ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది తమ్ముడు. ఇదిగో జూబ్లీ హిల్స్ లో సన్ రైజ్ సన్సెట్ రెండు కనిపించేలాగా ఒక విల్లా 6 కోట్లు. మీరు రెస్ట్ తీసుకోవడానికి శంషాబాద్ లో ఫామ్ హౌస్ 25 కోట్లు, ఇంకా 3 కోట్లు క్యాష్. మీ ఫ్యూచర్ కోసం ఒక చిన్న గిఫ్ట్. ఎలక్షన్ నుంచి తప్పుకో తమ్ముడు. నాకు తెలుసు నీ గురించి. నీ రక్తంలోనే ధర్మం, న్యాయం ఉన్నాయని. ఇంకా నువ్వు వాటిని లోపలే దాచుకుంటే నీ రక్తాన్ని కళ్ళ చూడాల్సి వస్తుంది. న్యాయంగా ఉండడం ఒక పెద్ద తప్పు. న్యాయంగా ఉండటం తప్పైతే ఆ తప్పు నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. నీ ధర్మము, న్యాయము బయటికి పారబోతున్నాయి. ఇప్పుడు నేనెక్కడ ఎలక్షన్లో నించోనని సంతకం పెట్టు. నేను చాలా హత్యలు చేసే విజయరాఘవన్. నీకు ఆప్షన్ లేదు. కుదరదు అని చెప్పావంటే మీ ఇద్దరిని, ఆల్రెడీ సగం కాలిపోయిన మీ అమ్మని, ముగ్గురిని నెక్స్ట్ 10 సెకండ్లో చంపేస్తాను. సైన్ దిస్ గాడ్ డామ్ పేపర్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద పాలిటిక్స్.